కారెక్కేంట్రా అల్లరి నాన్న పుట్టాడు. సో ఈ బ్రిగన్ బీకన్స్ నేషనల్ పార్క్ లో మొత్తం 4 వాటర్ ఫాల్స్ ఉంటాయంటండి. ఇప్పుడు మాకు టైం వచ్చేసి దగ్గర 8 అయిందండి. అయినా చూడండి ఎంత బాగుందో లైటింగ్, ఎంత బాగా కనిపిస్తుందో. సో హోటల్కి అయితే వచ్చామండి, ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. హాయ్ అండి, వెల్కమ్ టు సమయాన్ కథలు. సో ఈ రోజు అయితే ఒక ఎగ్జైటింగ్ ట్రిప్ అండి. సిరీస్ ఆఫ్ ట్రిప్ వీడియోస్ చూడొచ్చు మీరు ఇందులో. సో ఈ రోజు మనం ఇంగ్లాండ్ దాటి వెళ్తాం. అది ఎక్కడికో మీకు ఫ్యూచర్ లో తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియోలోనే మీకు తెలుస్తుంది. సో మోస్ట్ ఎగ్జైటింగ్ ట్రిప్ అండి. చూసారు కదా ఒక ట్రిప్ కి మేము ఎంత ప్లాన్ చేసుకుంటున్నాం ఒక చిన్న పిల్లడితో. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. దానివల్ల ఏంటంటే మా కంటెంట్ 10 మందికి వెళ్తుంది. ప్లీజ్ మళ్ళీ గుర్తు చేస్తాను. అలాగే మా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. అండ్ కమెంట్ కూడా చేయండి, ఏం బాగుందో ఏం బాగోలేదు, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో మొత్తం మీరు కమెంట్ చేస్తే మాకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ట్రావెల్ వీడియోస్ లో కొంచెం ఎక్కడో మాకు కొంచెం రీచ్ తక్కువ ఉందండి. అది ఏంటో మాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా ఉంటే సజెషన్స్ ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ ట్రిప్ అయితే ఎగ్జైటింగ్ ట్రిప్ అని చెప్తానండి. చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ ఉన్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనలో చాలామందికి చెస్ అంటే చాలా ఇష్టం, కానీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోకపోవడం వల్ల చెస్లో ఉన్న మెలకువలు మనకు తెలియదు. అందుకే మనం చెస్ ఆడినప్పటికీ అందులో ఉన్న ఫన్ మిస్ అయిపోతూ ఉంటాం. మన పిల్లలకైనా చిన్నప్పటి నుంచి చెస్ నేర్పిద్దాం. అసలు చెస్ వల్ల యూజెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. చెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంచుతుంది. ఈ కంప్యూటర్ యుగంలో మనం ఏ జాబ్ చేయాలన్నా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. తెలివితేటలు పెంచుతుంది, మెమరీని పెంచుతుంది, ఏ పని మీద అయినా డీప్గా ఫోకస్ చేసి చేయడం నేర్పిస్తుంది. అండ్ క్రియేటివిటీని పెంచుతుంది. పిల్లలలో సృజనాత్మకత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఐప్యాడ్ చూస్తేనో టీవీ చూస్తేనో వాళ్ళకి రాదు. మంచి పుస్తకం చదివితేనో లేదా చెస్ లాంటి మంచి గేమ్ ఆడితేనో వస్తుంది. అయితే చెస్ నేర్చుకోవడానికి ఒక మంచి అవార్డ్ విన్నింగ్ అకాడమీ ఉంటే బాగుంటుంది కదండి. ఉందండి, అదే మైండ్ విజర్డ్ చెస్ అకాడమీ. వీళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ నేర్పిస్తారు. అండ్ టీచ్ చేసే వాళ్ళందరూ కూడా ఫిడే చెస్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన వాళ్ళు. ఫిడే చెస్ ఇండియా అనేది ఇండియాలో చెస్కి హైయెస్ట్ అథారిటీ అనమాట. వీళ్ళు బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లాసెస్ తీసుకుంటారు. వీళ్ళ బెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ పొందిన ఒక 3 years ఓల్డ్ కిడ్ యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియాగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. వీళ్ళ వెబ్సైట్ అండ్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తానండి. సో ఒకసారి మీరు చెక్ చేయండి. ఫైనల్గా అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం అండి. సో టూర్కి వెళ్ళడానికి మొత్తం ఫుడ్ ఐటమ్స్ నేను ఏం ప్రిపేర్ చేశాను అసలు ఎలా అన్నది మీకు చూపిస్తాను. మీరు ఆల్రెడీ చూసారు కదా చికెన్ పచ్చడి. సో నేను అది తీసుకెళ్తున్నాను. చికెన్ పచ్చడి, ఇది మటన్ గ్రేవీ అండి. నేను చపాతీలు చేసుకున్నాను. చపాతీలోకి బాగుంటుంది కదా. పెరుగన్నంలోకి అలా తినడానికి ఇది మటన్ ఫ్రై. ఇది కొంచెం నిల్వ ఉంటుందండి. ఇందులో కొంచెం వాటర్ అంతా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇది పాడవదని చెప్పి దృష్టిలో నేను మటన్ ఫ్రై చేశాను. అలాగే పప్పు, టమాటా, సమయానికి మాకు కూడా, అలాగే ఫ్రూట్స్ అండి, చెర్రీస్. అలాగే నేను చాలా ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కుకుంబర్, క్యారెట్స్, యాపిల్, ఆరెంజ్ అంతా కూడా మేము తినే ఐటమ్స్, కొంచెం వేడి ఐటమ్స్ కదా. సో వాటికి కొంచెం కూల్ చేయడానికి మన బాడీ, జ్యూస్ బాటిల్, మజ్జిగ బాటిల్స్, పెరుగు. ఇవైతే నార్మల్ మీల్ ప్లాన్స్ అనమాట ఇవి. అలాగే నేను కొన్ని స్నాక్స్ కూడా చేసుకున్నాను. స్నాక్స్ బయట కొన్నాను. వాటర్ బాటిల్స్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నాను. ఇంకా తీసుకుంటాం కూడా, ఒక 2 daysకి సరిపడా తీసుకున్నాం. సో ఒక్కొక్కసారి ఈ కర్రీస్ ఏమీ నచ్చలేదు అనుకుంటే ఆవకాయ వేసుకోవడానికి ఆవకాయ ఉంచానండి. అలా కాదు, ఏంటంటే సమయానికి ఒక రోజుకి పర్వాలేదు పప్పు. ఈ ఆరెంజ్ కలర్ పప్పు అయితే ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు అనమాట. గమ్మున కుక్ అయిపోద్ది. సో రైస్ కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకొని నెయ్యి పెట్టేసి తినిపించేస్తాను. సో ఆ ప్లాన్తో నేను పప్పు తీసుకెళ్తున్నాను. నిమ్మకాయలు ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఒకరోజు ఏదైనా కొంచెం బ్రేక్ఫాస్ట్కి పులిహార తాలింపు పెట్టుకుందాం అంటే జస్ట్ అన్నం వండేసి పోపు సామాను చూడండి నేను ఎలా పట్టుకెళ్తున్నాను. సో కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అల్లం. సో ఇవి కొంచెం పప్పులు 2 మీల్స్కి సరిపోతాయి అనమాట. మీరు పెరుగన్నం దద్దోజనం కింద తాలింపు పెట్టుకోవచ్చు, లేదు అంటే పులిహార కూడా తాలింపు పెట్టుకోవచ్చు. నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుంటే నిమ్మకాయ అన్నం పులిహార అయిపోతుంది. దద్దోజనం కూడా చేసుకోవచ్చు. సో నేను ఆ ప్లాన్తో ఇది తీసుకెళ్తాను అనమాట. అలాగే
నైఫ్ కొంచెం ఎందుకైనా పనికి వస్తుంది కదా, సాల్ట్, స్పూన్స్. చపాతీలు చేశానండి, ఇవి కూడా నిలువ ఉంటాయి చపాతీలు. అలాగే కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ ఇవాళ తినడానికి మధ్యలో ఎప్పుడైనా దాంట్లో అని చెప్పి ఇవి పెట్టుకున్నాను అనమాట. సో ఇవైతే ఇవి స్నాక్ ఐటమ్స్ అయితే కొన్ని మిక్చర్ చిప్స్ ప్యాకెట్స్ అండ్ కొన్ని చాక్స్, అమ్మియాన్ లాలీపాప్స్, ఇవి బ్రెడ్ విత్ పీనట్ బటర్ తింటాం బ్రేక్ఫాస్ట్. సో ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ అండి. లాలీపాప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, నట్స్, ఇవన్నీ కూడా ఇంట్లో చేసిన కొబ్బరుండలు, మురుకులు, కింద గవ్వలు, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ చేసుకొని కార్లోకి లోడ్ చేసేద్దామండి. అంతే అయిపోయింది. ఈరోజు కొంచెం లేట్ అయింది మాకు, పర్వాలేదు, రిలాక్స్ ట్రావెలే చేద్దాం, ఏమీ రష్ లేదనుకుని మేము రిలాక్స్గానే స్టార్ట్ అవుతాం అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ రాత్రి కొంచెం వర్క్ లేట్గా ఫినిష్ చేశారు, సో పడుకోవడం లేట్ అయింది. సో మార్నింగ్ కొంచెం ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:15 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనతో అన్ని సార్ట్ అవుట్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. సో ఇప్పుడు లోడింగ్ టైం అండి, అన్ని లోడ్ చేసేస్తే ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోవచ్చు అనమాట. ఇవి మా లగేజ్ అనమాట, సమయానికి మాకు సంబంధించిన తినడానికి. సో మా దగ్గర పెట్టుకుంటున్నాం. ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఎదురొస్తాం కదండి, మనకు కొంచెం అలవాటు ఉంటుంది కదా. సో అలాగే ఒకసారి చైతన్య స్టార్ట్ చేశాడు కారు, ఒక్కసారి ఎదురొచ్చి స్టార్ట్ అయిపోదాం. ఈరోజు మా జర్నీ వచ్చేసి 3 hours 30 minutes అండి. మొత్తం మైల్స్ వచ్చి 141 miles. సో మేము 2:30కి రీచ్ అవుతామని చెప్తుంది, 2:40కి. సో చూద్దాం, ఇవాళ ఒక ప్లేస్ కవర్ చేసి ఇంకా హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం, జర్నీ ఎక్కువైపోయింది కదా. సో ఈ రోజు మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ కానీ టీ కానీ ఏమీ పెట్టలేదండి. బట్ నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని ఒక ధైర్యంతో వచ్చామన్నమాట. మేము యూజువల్గా మార్నింగ్ ఫ్రూట్స్ తింటాం బ్రేక్ఫాస్ట్ కింద. సో చెర్రీస్ తినేస్తున్నాం. చెర్రీస్ చాలా ఎమ్మీగా ఉంటాయి కదా, ఒక ప్యాకెట్ తింటున్నాం ఇద్దరం. సో చెర్రీస్తో టమ్మీ ఫుల్ అవుతుందండి. కొంచెం జర్నీ అయిన తర్వాత మనకి చైతన్య టైర్డ్ అయ్యాడు అంటే కాఫీకి ఆగుతాం కదా, అప్పుడు ఏమైనా ఆకలేస్తే శాండ్విచ్ అయినా తీసుకుందాం అని చెప్పి మేము ఫ్రూట్స్తో కానిచ్చేస్తున్నాం అనమాట. సమయాన్ని చూడండి, హ్యాపీ బాయ్. బట్ ఏంటంటే పాప నిద్ర వస్తుంది. యూజువల్గా అయితే 12కి లెగుస్తాడు, మేము పొద్దున్న 7:30కి లేపేసాం అనమాట. సో అందుకు కొంచెం ఏడుస్తున్నాడు. ఆక్స్ఫర్డ్ దగ్గరలో ఉన్నామండి మనం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. మా దాంట్లో వీడియో కూడా ఉంది, ఒకసారి చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇక్కడి నుంచి దగ్గరలోనే కోట్స్వల్డ్స్ ఏరియా ఉంది. ఏరియా ఆఫ్ అవుట్ స్టాండింగ్ న్యాచురల్ బ్యూటీ అండ్ అది కోట్స్వల్డ్ అంటారు, అది నేషనల్ పార్క్. సో ఇప్పుడు దగ్గరలో మనకు వస్తుంది. అక్కడ కుదిరితే నేను దిగి మరి కొన్ని మంచి ప్లేసెస్ లో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నామండి. ఆక్స్ఫర్డ్ దగ్గర అయితే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. మేబీ మేము కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యాము కదా, దానివల్ల ఏంటంటే అందరూ ఇప్పుడు మొదలవుతున్నారు. సాటర్డే కదా, అందరూ కూడా అన్ని ప్లేసెస్ కి వెళ్దాం అని చెప్పి ఎక్కడ చూసినా సరే కార్ పార్క్స్ ఫుల్ గా ఉన్నాయండి, ఏ అట్రాక్షన్ దగ్గర చూసినా సరే. సో చాలా మంది బయటకు వెళ్తున్నారు అనమాట. సో ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయింది. సో హోప్ఫుల్లీ మేము ఒక 20 minutes డిలేలో ఉన్నాం మా డెస్టినేషన్ కి. సో త్వరగా రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఇండియాలో చూడండి, హైవేస్ దగ్గర పెడతారు కదా, మ్యాంగోస్ అవి పెడతారు. అక్కడ ఫార్మ్స్ ఉంటే ఆ ఫార్మ్స్లో తెచ్చిన మ్యాంగోస్ అన్ని కూడా హైవే దగ్గర అమ్ముతారు చూడండి. అలాగే ఇక్కడ స్ట్రాబెర్రీస్ అమ్ముతున్నారు. ఇక్కడ దగ్గరలో స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉన్నాయంట. సో అలా ఇక్కడ ఫ్రెష్గా కోసిన స్ట్రాబెర్రీస్ అమ్ముతున్నారు. ఒకసారి మనం వెళ్ళి తీసుకుందాం పదండి. How much are these? Right. 2.6 or 2 for 5 pounds. 2 for 5 pounds. And how many grams is it? About 400, And minimum 400. they are fresh ones picked from the farm, aren't they? Yeah, I'll take 2. Okay, you can help yourself, yeah? థ్యాంక్ యూ. సో ఈ 2 boxes తీసుకున్నానండి. ఈ 2 boxes వచ్చేసి 5 pounds అంట, అంటే దగ్గర దగ్గర 500 రూపాయలు. సో సంధ్యకి చాలా ఇష్టం. సంయాన్ స్ట్రాబెర్రీస్ నాన్న తింటావా? ఇప్పుడు మనం గ్లస్టర్షైర్ కౌంటీకి వచ్చామండి. కోట్స్వల్డ్స్ పార్క్ గ్లస్టర్షైర్ లో కూడా ఉంటుంది. సో మనకి చాలా విలేజెస్ వస్తాయి అనమాట ఈ పార్క్ లో, అంటే నేషనల్ పార్క్ లో, కోట్స్వల్డ్స్ నేషనల్ పార్క్ లో. సమయాన్ బేసికల్ గా ఏంటంటే పొద్దున్నే లేచిపోయాడు, కార్లో ఏమో పడుకోవడానికి. అడిగి ఎందుకో మరి ఇవాళ సెట్ అవ్వట్లేదు, కొంచెం ఏడుస్తున్నాడు. ఇవాళ హోటల్కి వెళ్ళి రిలాక్స్ అయిపోతే, ఇక్కడ హోటల్ కొత్త ప్లేస్ కదా, ఆడుకుంటూ పడుకుని పోతాడు త్వరగానే. యాక్చువల్గా ఇక్కడ
ఇన్సూరెన్స్ లో మాకు బ్రేక్ డౌన్ కవర్ అని ఉంటుందండి. సో ఎక్కడైనా ఫ్లాట్ టైర్ అయినా కార్ ఆగిపోయినా ఏంటంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రిపేర్ అయినా చేస్తారు. రిపేర్ అవ్వకపోతే నియరెస్ట్ గ్యారేజ్ కన్నా తీసుకెళ్లి వదిలేస్తారు అనమాట. మేము ఇప్పటిదాకా ఎక్కువ విజిట్ చేసిన నేషనల్ పార్క్ అయితే ఇదేనండి. కానీ ఈ ట్రిప్ లో ఏంటంటే మనం చాలా నేషనల్ పార్క్స్ చూస్తాం. పీక్ డిస్ట్రిక్ట్ చూస్తున్నాం, లేక్ డిస్ట్రిక్ట్ చూస్తున్నాం, స్నోడోనియా చూస్తాం. సో ఇదంతా ఒక నేషనల్ పార్క్ రోడ్ ట్రిప్ లో చేసుకుంటాం అనమాట మేము. సో ఇంకో గంట ఉందండి మా ప్రయాణం. మధ్యలో సర్వీసెస్ ఉంటే ఆగాం ఇక్కడ. కొంచెం లంచ్ అది చేసేసి వెళ్తాం. సంధ్య మటన్ అది చేసింది కదా, చపాతీలు అవి కొంచెం తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ వచ్చేసాం, 1 hour ఉందంతే. సమయ అని చెప్పమ్మా, హాయ్ చెప్పు. హలో చెప్పు, చెయ్యి ఊపుతున్నావా? ఓకే, హాయ్ చెప్పు. హాయ్, అందరూ ఎలా ఉన్నారు అడుగు. లైక్ చేయమని అడుగు, ప్లీజ్ లైక్ అవర్ వీడియో. సో సమయాన్ని బయటికి తీసుకొస్తే చాలండి, ఇంకంతే, ఇంకా మంత్రముగ్ధుడు అయిపోతాడు అనమాట. సో సంధ్య ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తుంది. నాన్న చపాతీ తింటావా? సో చపాతీస్ తెచ్చుకున్నాం, మటన్ కర్రీ తెచ్చుకున్నాం. చపాతీస్ బయటకు వచ్చినప్పుడు ఇలా బటర్ వేసుకొని చేసుకోండి, మెత్తగా ఉంటాయి అన్నమాట. మీకు ప్రాబ్లం ఉండదు, గట్టిగా అయిపోవడం ఇలాంటివి అసలు ఉండవు అన్నమాట. ఒకరు తిన్నాక ఒకరు తింటా, ఇద్దరు తింటే కుదరదు కదా చిన్నపిల్లాడు. సో చైతన్యకి చాలా ఇష్టం చపాతీ విత్ ఇలా ఉల్లిపాయలు నంచుకోవడం అంటే, అందుకు తెచ్చాను అనమాట. బేబీ బేబీ నువ్వు చెప్తావా బేబీ? జర్నీలో బాగా ఆకలేస్తుంది, మీకు ఏది తెచ్చుకున్నా అమృతంలాగే అనిపిస్తుంది అసలు. సో మటన్ తెచ్చుకున్నాం. సో బాగుంది కదా లంచ్. కార్ ఎక్కేంట్రా అల్లరి నాన్న పుట్టాడు, ఏంటి కార్ ఎక్కావు? సో లంచ్కి మేము చపాతీస్ అండ్ లామ్ కర్రీ తెచ్చుకున్నాం అనమాట. సో లంచ్ తినేసి ఇంకొక గంట జర్నీ ఉంటుంది మనకి. సో జర్నీ కూడా కంటిన్యూ చేద్దాం, అది కూడా మీకు చూపిస్తాను. సో మనం అయితే ఫస్ట్ ఒక విలేజ్కి వెళ్తున్నాం. ఆ విలేజ్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోలో కేవలం మేము అక్కడికి వెళ్ళి అక్కడ కుదిరితే చిన్న ఫుటేజ్ చూపిస్తాం. దాని తర్వాత హోటల్కి వెళ్ళిపోతాం మేము. అక్కడ దాకా ఉంటుంది అనమాట వ్లాగ్. సో పదండి. జర్నీలో కంపల్సరీ మజ్జిగ ఉండేటట్టు చూసుకోవాలి. పెరుగు కూడా మీరు రూమ్లో ఉన్నా సరే పెరుగు మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలాంటి బాటిల్ వేసుకొని ఇలా షేక్ చేసుకొని తాగినా పర్వాలేదు. ఆల్మోస్ట్ మనం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ బార్డర్లో ఉన్నామండి. సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం సౌత్ వేల్స్ వెళ్తున్నాం. సౌత్ వేల్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. చాలా మందికి తెలిసినట్టే యూకేలో వేల్స్ అన్నది ఇంకో కంట్రీ అనమాట. ఇంగ్లాండ్ ఒక కంట్రీ, వేల్స్ ఒక కంట్రీ. మనం ఇంకో కంట్రీకి వెళ్తాం ఇప్పుడు, ఇంగ్లాండ్ బార్డర్ దాటి. సో ఇవి ఇంగ్లాండ్లో కార్ బ్లాగ్స్ అనమాట. మేము కార్లో వెళ్ళి హ్యాపీగా మీకు ఆ ప్లేసెస్ అన్ని చూపిస్తాం. సాధ్యమైనంత వరకు అన్ని కవర్ చేస్తాం. మోస్ట్లీ యూరోప్ కూడా కార్లో ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తామండి. కొన్ని రోజుల్లో మనం యూరోప్ ట్రిప్స్ కూడా బాగా ట్రై చేద్దాం, బాగా ఎక్కువ చేస్తాం. కార్లో ట్రావెల్ చేస్తే ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే పిల్లలతో కష్టం, ఈజీగా టైర్డ్ అయిపోతాం. బ్యూటిఫుల్ సీనరీ అండి, బ్యూటిఫుల్ నేచర్. ఇక్కడ మధ్యలో మంచి రోడ్స్, హ్యాపీగా హాయిగా ఏదో పడవలో వెళ్తున్నట్టు, విమానంలో వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. అందులోనే మాది ఎస్యూవీ కార్ కాబట్టి ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది ఈ నిసాన్ కాష్కాయ్లో. మళ్ళీ చూడండి ఇక్కడ చక్కగా చెట్లు వచ్చినాయి. ఇలా చాలా చోట్ల ఉన్నాయండి మా ట్రిప్లో. వావ్, అక్కడ చూడనా సూపర్ ఉందండి. అక్కడ పాతిల్లు. యాక్చువల్గా చాలా మంది చెప్పారంటే వేల్స్ బీచెస్ బాగుంటాయని చెప్పి, బట్ మేము ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి వేల్స్ బీచెస్ ని. ఈ ట్రిప్ లో మనకు ఒక్క దగ్గర తగులుతుంది వేల్స్, ఒక మంచి బీచ్. ఆ కోస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఐరిష్ సీ కోస్ట్ అనుకుంటా వేల్స్ కోస్ట్ అంతా కూడా. సో మేము ఇప్పుడు దాకా ఇంగ్లీష్ ఛానల్ చూసాం, కోస్ట్ అట్లాంటిక్ కోస్ట్ కూడా మొన్న కార్న్వాల్ లో చూసాం. ఇప్పుడు ఐరిష్ సీ కోస్ట్ చూస్తాం ఇప్పుడు.
సో ఇలా మనకి కొన్ని ప్లేసెస్లో ఇక్కడ కార్ పార్క్ ఎలా చేసుకొని ఇలాంటి మంచి మంచి స్పాట్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మాకు చాలా బాగా నచ్చింది స్పాట్, అది కూడా మీకు చూపిద్దామని చెప్పి దిగాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందండి మన జర్నీ, ఇంకా వెల్చ్ బోర్డర్ అయితే రాలేదు. సో త్వరలోనే వస్తుంది అనుకుంటున్నాను. సో అది కూడా చూద్దాం. ఒక చిన్న ఊరు, ఆ చిన్న ఊరులో మళ్ళీ చిన్న గ్రోసరీ స్టోర్ ఉంది, లాండెస్. వచ్చినట్టున్నాం మనం, వేల్స్ వచ్చినట్టున్నాం. సో మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి. దీని గురించి అయితే నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఇది ఒక బ్యూటిఫుల్ విలేజ్, దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఇది వేల్స్లో ఉందన్నమాట. సో మేము వచ్చాం. సో మళ్ళీ ఈ ఊరు ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చి మనం హోటల్కి వెళ్దాం, అది కూడా ఈ బ్లాగ్లో ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ అండి. సో మేము ఇప్పుడైతే మా హోటల్కి వెళ్ళిపోతున్నాం అండి. మా హోటల్ వచ్చేసి కార్డిఫ్లో ఉంది, అది 1:15 నిమిషాలు ఇక్కడ నుంచి. దగ్గర ఒక 60 మైళ్ళు ఉంటుంది అనమాట. సో ఆ జర్నీలో ఏమైనా మంచి స్పాట్స్ వస్తే మీకు చూపిస్తాం, లేకపోతే డైరెక్ట్ హోటల్లో కలుద్దాం మళ్ళీ మనం. ఒక్కసారి చూడండి వ్యూ, అసలు ఈ మౌంటైన్స్ అవి వావ్ సూపర్గా ఉన్నాయి కదా. ఎటు చూసినా సరే గ్రీనరీ. ఇక్కడ నా దగ్గర డ్రోన్ లేదు, కానీ త్వరలోనే తీసుకుంటానండి డ్రోను. ఇక్కడ కానీ డ్రోన్ ఎగరేస్తే వస్తాయండి షార్ట్స్, మామూలుగా రావు. సో ఇక్కడ చిన్న వాటర్ ఫాల్లో ఉంది చూడండి, అక్కడ ఎక్కువ వాటర్ రావట్లేదు, మంచి సమ్మర్ కదా అందుకే ఎక్కువ వాటర్ లేదనమాట. సో ఇదంతా కూడా బ్రిక్ అండ్ బీకన్స్ నేషనల్ పార్క్ అనండి. ఇది ఇప్పుడు మనం హే ఆన్ వై నుంచి వెళ్తున్నాం కదా, హే ఆన్ వై ఏమో నార్త్లో ఉందన్నమాట, నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉంది బ్రిక్ అండ్ బీకన్స్ నేషనల్ పార్క్కి. సో మనం నేషనల్ పార్క్ లోపల నుంచి ఇప్పుడు సౌత్కి వెళ్తున్నాం. సౌత్ వేల్స్లో ఉంది కార్డిఫ్ అనేది, వేల్స్ రాజధాని. సో అక్కడ మనం నైట్ స్టే చేస్తున్నాం అనమాట. సో వ్యూస్ అయితే బాగున్నాయి కదండి, ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. చూడండి చాలా చాలా బాగున్నాయి. సో మనం అయితే మన జర్నీ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మంచి స్పాట్ ఏమైనా వస్తే మళ్ళీ మీకు చూపిస్తాం. సో ఇందులో మనం 4 నేషనల్ పార్క్స్కి వెళ్తామండి. ఇంగ్లాండ్లో 4 నేషనల్ పార్క్స్ ఈ ట్రిప్లో వెళ్తున్నాం. సో అవన్నీ కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది. ఇంగ్లాండ్ బ్యూటీని ఇంకొక రేంజ్లో చూపిస్తాం మేము. సో ఈ బ్రిక్ అండ్ బీకన్స్ నేషనల్ పార్క్ లో మొత్తం 4 వాటర్ ఫాల్స్ ఉంటాయంటండి. 4 వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయంట. బట్ బాబుతో మాకు అవ్వలేదు, లేకపోతే ఖచ్చితంగా చేసేవాళ్ళం. లక్కీగా ఏంటంటే మాకు సమ్మర్ కాబట్టి మేము ఎన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినా మాకు మంచి లైటింగ్ ఉంటుంది. అదే వింటర్లో మేము ఈ టైంకి ఎక్స్ప్లోర్ చేస్తే మాకు అసలు ఏమీ కనిపించదు. మీకు గుర్తుంటే లాస్ట్ టైం మనం ఒక స్నోడోనియా ట్రిప్ వెళ్ళాం కదండి నార్త్ వేల్స్ లో, అప్పుడు వింటర్ టైం అనమాట. సో మాకు ఈ టైంకి వచ్చినా సరే మాకేం కనిపించలేదు, చీకట్లోనే చేసాం. నెక్స్ట్ రోజు మేము ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు మాకు టైం వచ్చేసి దగ్గర 8 అయిందండి, అయినా చూడండి ఎంత బాగుందో లైటింగ్, ఎంత బాగా కనిపిస్తుందో. సమ్మర్లో ఇలాగే ఉంటుంది అనమాట, మనం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సమ్మర్లో ఇక్కడ. వావ్ ఆ వ్యూ చూడండి, ఆ రోడ్ అది కూడా సూపర్. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ కూడా ఏదో వాటర్ ఉంది, హాయిగా ఉంది కదండి, కళ్ళకి ఎంత హాయిగా ఉందో, నేత్రానందం నిజంగా. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, చూడతా ఉండి అసలు ఏంటో. ఓకే, కౌంటీ బారో ఆఫ్ సమ్ వెల్ష్ నేమ్ ఉంది. ఓకే డాడీ. ఇక్కడ ఒక స్పాట్ అయితే చాలా బాగుందండి, చూడండి ఈ ఊరు ఎంత బాగుందో. ఆ ఇళ్ళన్నీ కూడా కలర్స్ అవి చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ ఉంది కదా. మేబీ ఇటు ఎప్పుడైనా వస్తే ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తామండి, ఇది చాలా బాగుంది, బాగా నచ్చింది ఈ ఊరు మాకు.
మన జర్నీ ఇంకా ఒక 15-16 మినిట్స్ ఉందండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం కాటిప్ దగ్గరికి. డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇళ్ళన్నీ కూడా, కలర్స్ కానీ ఇవి కానీ స్టైల్ కానీ ఒకలాగా ఉంది. సో హోటల్కి అయితే వచ్చామండి. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అమ్మా. లక్కీగా కార్ పార్క్ పక్కనే ఉందన్నమాట రూమ్. సో హ్యాపీ. ఓకే ఫైనల్లీ ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు కదా. ఎలా ఉంది రూమ్? చాలా బాగుంది. లైట్ ఆన్ చేయనా? ఓకే అండి, ట్రిపుల్ బెడ్ ఇచ్చారు. అంటే బేబీకి ఒక బెడ్. సమ్యాన్ షేమ్ నాన్న డైపర్తో అయ్యో పడిపోయాడు సమ్ము. ఏందమ్మా బాగుంది. హ్యాపీగా రాత్రికి జస్ట్ ఇక్కడ పడుకొని వెళ్ళిపోవడం అని అనమాట. రేపు చాలా పనులు ఉన్నాయండి. 3 బెడ్స్ ఇచ్చారనమాట. అలాగే యూజువల్ గా ఉండే స్టఫ్ అంతా ఉందన్నమాట. టీవీ, అలాగే కెటిల్ విత్ 3 sets ఆఫ్ కాఫీ, 3 వాటర్ బాటిల్స్. అండ్ దెన్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందండి, ఇండియన్ రెస్టారెంట్. హవేలీ రెస్టారెంట్ అంట. సో స్టార్టర్స్, ల్యామ్ కబాబ్, వావ్, మొజరెల్లా డిప్పర్స్. ఓ యా, సో మెన్యూ కూడా ఉంది, ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక డ్రెస్సింగ్ ఏరియా అనమాట. యా, ఇక్కడ ఏమైనా ల్యాప్టాప్ తెచ్చుకుంటే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. చైర్ ఇచ్చారా? ఇవ్వలేదు. సో ఆఫ్టర్ దట్ ఏంటి, అండ్ దెన్ 3 sets ఆఫ్ టవల్స్ అండ్ షవర్ జెల్ అన్ని కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు. హ్యాంగర్స్ ఇచ్చారు మన బట్టలు పెట్టుకోవడానికి. అలాగే వాష్రూమ్ అనమాట, ఒక బాత్ టబ్, మామూలు కమోడ్, అండ్ దెన్ బ్రష్ చేసుకోవడానికి. అంతే. బాగుంది, సింపుల్ గా ఉంది ఒక రోజుకి కదా. పర్ నైట్ కాస్ట్ వచ్చి 70 pounds అండి. ఎందుకు ఇంత కాస్ట్ ఇంత చిన్న ఊర్లో అంటే ఇది సమ్మర్ వెకేషన్ టైం, అందరూ వస్తారు. అలాగే మనం వీకెండ్ వచ్చాం, ఇప్పుడు సాటర్డే కదా, సో వీకెండ్స్ యూజువల్ గా కాస్ట్లీ ఉంటాయి అనమాట. సో అందుకే 70 pounds. లాస్ట్ టైం ఏంటంటే కార్న్వాల్ ట్రిప్ మాకు కార్న్వాల్ లో ఇంటర్నెట్ ఉండేది కాదు, టీవీ ఉండేది కాదు. సమయానికి ఏమో పిచ్చెక్కిపోయేది అనమాట. అసలు ఇప్పుడు టీవీ చూసి హ్యాపీ రిలాక్స్ అవుతాడు బేబీ. ఇప్పుడు స్నానం చేసి భోజనం తింటాడు, తిని కొంచెం టీవీ చూసుకొని హాయిగా పడుకుంటాడు. మటన్ గ్రేవీ ఉండిపోయింది అనమాట, అది వేళ ఫినిష్ చేసేయాలి. ఫ్రై అయితే రేపు కూడా ఉంటుంది. చపాతీస్ 2 ఉన్నాయి, అవి క్లియర్ అయిపోయాక వేడి అన్నం పెట్టుకొని చక్కగా పెరిగేసుకొని మటన్ ఫ్రై నంచుకొని తినేస్తాం అనమాట. అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మజ్జిగ కూడా ఉంది. సో తినేసి ఎంజాయ్ చేసి హ్యాపీగా తినేసి పడుకుని పోతా ఉండే. కంప్లీట్ రెస్ట్ వస్తే రేపు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ ముందరికి వస్తాం. సో బాయ్.